హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో పాండవులంతా వాసుదేవుతో కలిసి హస్తినాపురం బయలుదేరుతూ ఉండగా కర్ణుడు వృషాలిని తీసుకొని వాళ్ళకి ఎదురు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. కర్ణుడిని చూసిన అర్జునుడు, ప్రణామాలు అంగరాజా, మా నగరం ఎలా ఉందో చూడడానికి వచ్చారా అని అడుగుతాడు. వెంటనే కర్ణుడు, శుభమస్తు అర్జున, నాకు మీ నగరం చూడాలని ఎటువంటి ఆసక్తి లేదు. ఈ అమ్మాయి వృషాలి హస్తినాపురం నుంచి ఇంద్రప్రస్థం ప్రజలు వలస రావడాన్ని నిషేధించారు కదా, అంతకు మునిపే ఈ అమ్మాయి హస్తినాపురాన్ని త్యజించింది. ఇప్పుడు ఈ అమ్మాయి మీ ప్రజల్లో ఒకరు కనుక ఈమెను సురక్షితంగా ఇంద్రప్రస్థం చేరడానికే ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్తాడు. ఆ తరువాత భీముడు, మీ రక్షణకై ఏర్పాటు చేసుకున్నారా అంగరాజా అని అడుగుతాడు. నకులుడు, మర్చిపోయినట్టున్నారు, మా అమ్మని అక్కడ బందీగా ఉంచారు అని అంటాడు. వెంటనే సహదేవుడు, మా అమ్మ ఒక్కతే కాదు, అక్కడున్న ప్రజలందరినీ బందీలుగా ఉంచారు అని అంటాడు. దానికి కర్ణుడు, అక్కడ ప్రజలెవరూ బందీలుగా లేరు సహదేవ కుమారా, కేవలం కొంతకాలం వ్యవస్థను సంరక్షించడానికి మాత్రమే వారిని నిర్బంధంలో ఉంచారు. యువరాజు దుర్యోధనుడు వారి ప్రజల యొక్క యోగక్షేమాలను తప్పకుండా తెలుసుకుంటారు. ఇక నకుల కుమార, రాజమాత కుంతీదేవి హస్తినాపురిలో నిర్బంధంగా లేరు, రాజకుటుంబంలో ఒకరిగా ఉన్నారు, వారే ఇక్కడికి రాకూడదని స్వయంగా నిర్ణయించుకున్నారు అని అంటాడు. వెంటనే నకులుడు కోపంతో, ఇది అసత్యం, మా అమ్మ నగర పూజకు ఎందుకు రానంటారు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, వాగ్వాదం చేయకు నకుల, ఒక పాత్ర యొక్క నీడ ఏ దిశలో పడాలో నిర్ణయించుకునే అధికారం ఆ పాత్రకు లేదు. జీవిత పర్యంతం పాత్ర యొక్క నీడ ఏ దిశలో పడాలో దానిపై పడే ప్రకాశంని బట్టి ఉంటుంది. అంగరాజు కర్ణుడికేమి తెలుసు, సత్యమేమిటో అసత్యమేమిటో, వారు ఎప్పుడూ దుర్యోధనుడు చెప్పిన మాటలను వల్లెవేస్తూ ఉంటారు అని అంటాడు. వెంటనే కర్ణుడు కోపంతో, నేను అంగరాజ్యాన్ని త్యజించి వచ్చాను అర్జున, ఇప్పుడు నేను సామాన్య ప్రజల్లో ఒకడిని, ఇకపై నీతో యుద్ధం చేసేందుకు నాకు అభ్యంతరం లేదు, నీకు కూడా ఉండదు. ధనస్సును ఎక్కుపెట్టు అర్జున, ఇప్పుడే నిర్ణయించుకుందాం మనలో ఎవరు శ్రేష్ఠులో అని అంటాడు. కర్ణుడు ధనస్సును ఎక్కుపెడుతూ ఉండగా పాండవులు కూడా తమ ఆయుధాలతో సిద్ధంగా ఉంటారు. వెంటనే వాసుదేవుడు, శాంతించు మహారథి కర్ణ, యుద్ధం చేయదగిన కారణముంటే అప్పుడు తప్పకుండా యుద్ధం చేయవచ్చు, కానీ ఇప్పుడు నీవు ఇంద్రప్రస్థానికి అతిథిగా వచ్చావు, ఈ పాండవులు అతిథులతో యుద్ధం చేయరు అని అంటాడు. వాసుదేవుని మాటలు విన్న కర్ణుడు, నాకు మీ రక్షణ ఏమీ అవసరం లేదు వాసుదేవా, నా ప్రాణరక్షణకై సాక్షాత్తు ఆ సూర్యభగవానుడే ఉన్నాడు. నేను ఇక్కడికి వచ్చింది ఈ పాండవుల అతిథి సత్కారాలు స్వీకరించేందుకు కాదు, వారి అమ్మ పంపించిన సందేశాన్ని వారికి తెలియజేయడానికి. వారు పంపిన సందేశంలో సారాంశం ఏమిటంటే, నగర పూజ అయిన వెంటనే స్వతంత్రులు కమ్మని, ఇంద్రప్రస్థంలో స్వతంత్ర పతాకం ఎగురవేసేంత వరకు వారు ఈ నగరంలోకి అడుగు పెట్టనన్నారు అని చెప్తాడు. కర్ణుడి మాటలు విన్న భీముడు, ఈ సందేశాన్ని మీరు తీసుకువచ్చారా మహారథి కర్ణ, మీరు ప్రియమిత్రుడికి చెప్పలేదా అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నేను యువరాజు దుర్యోధనుడికి స్నేహితుడిని మాత్రమే, గూఢచారిని కాదు. ఈ సందేశాన్ని మీ అందరికీ తెలియపరిచేంత వరకు మీరు స్వతంత్రులు కావడం ఒక రహస్యం మాత్రమే. సందేశాన్ని రహస్యంగా చేరవేయడం అనేది గూఢచారుల పని, కానీ ఇప్పుడు ఇది రహస్యం కాదు. నేను తప్పకుండా నా ప్రియమిత్రుడికి ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు. ఒకవేళ యుద్ధమంటూ జరిగితే నా మిత్రుడి రక్షణ కోసం సర్వప్రథమంగా నేను అండగా నిలుస్తాను అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, అద్భుతం మహారథి కర్ణ, నేను మీ నుండి ఇదే ఆశించాను అని అంటాడు. ఆ తరువాత కర్ణుడు, ఈ అమ్మాయిని వారి తండ్రి దగ్గరకు చేర్చండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత వాసుదేవుడు వృషాలి దగ్గరికి వెళ్ళి, చూడమ్మా, నీ పేరు వృషాలి కదూ, అంతకు మించిన వీరపురుషులు నీకు దొరకరు, నీకు వారికి
దూరం పెరగకముందే ఒకవేళ నీకు నచ్చితే నువ్వు వారిని అనుసరించి వెళ్ళవచ్చు అని అంటాడు. వాసుదేవుని మాటలు విన్న వృషాలి పరిగెత్తుకుంటూ మహారథి కర్ణ అని కర్ణుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరిని ఒట్టి చేతులతో పంపరంటారు కనుక మీరు నాకు కూడా ఏదైనా దానంగా ఇవ్వగలరా అని అడుగుతుంది. వెంటనే కర్ణుడు, కానీ ఇప్పుడు నా దగ్గర నీకు దానంగా ఇవ్వడానికి ఏమీ లేదు వృషాలి. రాజ్యాన్ని, కోశాధికారాన్ని రెండింటినీ త్యజించాను. నా దగ్గర ఉన్న మిగిలిన స్వర్ణముద్రికలను కూడా ఆ నది ఒడ్డున పడవేశాను అని అంటాడు. అప్పుడు వృషాలి, రాజ్యాన్ని త్యజించిన తర్వాత మీ దగ్గర ఏది ఉందో నాకు అదే దానంగా కావాలి. మీ సాహచర్యాన్ని నాకు దానంగా ఇవ్వగలరా మహారథి కర్ణ అని అడుగుతుంది. అప్పుడు కర్ణుడు, నాతో జీవితం చాలా కఠినంగా ఉంటుంది వృషాలి అని అంటాడు. వెంటనే వృషాలి, అయినా పర్వాలేదు, నాకు తోడుగా ఉంటారా అని అడుగుతుంది. వెంటనే కర్ణుడు, నీవు నాకు మార్గదర్శకంగా ఉంటానంటే తప్పకుండా అని వృషాలిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు. కర్ణుడిని చూస్తూ భీముడు, ఒక యోధుడే చెప్పగలడు తను స్నేహితుడిని మాత్రమే గూఢాచారిని కానని అని అంటాడు. అర్జునుడు, అంగరాజు కర్ణుడు ఒక మహాయోధుడు, వారిద్దరూ కలిసి ఉన్నంత వరకు ఆ అమ్మాయి సురక్షితంగా ఉంటుంది అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, వారిద్దరూ కలిసి ఉన్నంత వరకు మహారథి కర్ణుడు సురక్షితంగా ఉంటాడు పార్థ అని అంటాడు. ఆ తరువాత దుర్యోధనుడు శకుని దగ్గరికి వెళ్ళి, మామయ్య, కర్ణుడి నుండి సందేశం వచ్చింది. పాండవులు రాజసూయ యాగం చేసి స్వతంత్రులు కావాలని నిర్ణయించుకున్నారంట అని అంటాడు. వెంటనే శకుని, ఇప్పుడు మనం వారిని ఆపలేము, కానీ యుద్ధం చేయవచ్చు అని అంటాడు. దుర్యోధనుడు, సరే మావయ్య, యుద్ధం చేద్దాము అని అంటాడు. దానికి శకుని, మనం ఇప్పుడు యుద్ధం చేయకూడదు. ఒకవేళ యుద్ధం చేస్తే ఆ పాపం మనకే చుట్టుకుంటుంది. విభజన సమయంలో ఇరుపక్షాల వారు పరస్పరం వాగ్దానం చేసుకున్నారు, ఒకరిపై ఒకరు యుద్ధానికి దండెత్తి రాము అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మరిప్పుడు ఏం చేద్దాం మామయ్య అని అడుగుతాడు. అప్పుడు శకుని, నదికి వరద ముంచెత్తిన తర్వాత దానిని ఎవరూ ఆపలేరు, కానీ వరద రాక పూర్వమే ఆనకట్ట వేయవచ్చు మేనల్లుడా. మనము ఆ పాండవులను నగర పూజ చేసిన తర్వాత రాజసూయ యజ్ఞం చేయకుండా ఆపలేము, కానీ నగర పూజను ఆపవచ్చు మేనల్లుడా. 1,00,000 గోవులు పూజ కోసం ఇంద్రప్రస్థం వెళుతున్నాయి. మనం ఆ 1,00,000 గోవులను వెళ్ళనివ్వకుండా ఆపితే నగర పూజ ఆగిపోతుంది మేనల్లుడా అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, కానీ ఎలా మామయ్య అని అడుగుతాడు. వెంటనే శకుని, నాగరాజు తక్షకుడు అని తక్షకుడిని అక్కడికి పిలిపిస్తాడు. అప్పుడు శకుని, నాగరాజా తక్షక, 1,00,000 గోవులు నగర పూజ కోసమై ఇంద్రప్రస్థానికి వెళ్తున్నాయి. నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే మంచి సమయం. ఆ గోవులను ఇంద్రప్రస్థానికి వెళ్ళడానికి ముందే నీవు అడ్డుకోవాలి. వెళ్ళు నాగరాజా తక్షక అని తక్షకుడిని పంపిస్తాడు. శకుని మాటలు విన్న తక్షకుడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఇంద్రప్రస్థం వెళ్తున్న ఆవులన్నిటినీ అపహరించి వేరే దిశగా మళ్లిస్తాడు. అక్కడ ఉన్న సైనికులందరినీ చంపివేస్తాడు. ఒక సైనికుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు, నాగరాజు తక్షకుడు ఇక్కడికి వచ్చే ఆవులన్నిటినీ వేరే దిశగా మళ్లించాడు, మన సైనికులందరినీ చంపేశాడు అని చెప్తాడు. సైనికుడు మాటలు విన్న సహదేవుడు, రేపే నగర పూజకు ముహూర్తం కదన్నయ్య, ఆవులు లేకుండా మనం పూజ ఎలా చేస్తాము అని అంటాడు. అప్పుడు అర్జునుడు, శకుని మామ, నీ పన్నాగం అమోఘం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతూ, సహదేవ, వెంటనే నకులుని పిలిపించు, సైనికులందరినీ అప్రమత్తం చేయి, నగరంలో ఉన్న నాగుల్ని పిలిచి సైనికుల్లో విషం తీయించు, భీమన్నయ్యకు చెప్పి నగరాన్ని రక్షణగా ఉంచు, ఎవరికి తెలుసు మనల్ని ఆవుల కోసం పంపించి నగరాన్ని ఆక్రమించుకోవాలని తక్షకుడు పన్నాగం అనుకుంటా అని అంటాడు. అప్పుడు సహదేవుడు, కానీ అర్జునన్నయ్య, మీ గాంధీవం పాంచాలి మందిరంలో ఉంది కదా, పాంచాలి మందిరంలో అన్నయ్య ఉన్నప్పుడు మీరు ప్రవేశించకూడదు కదా అని అంటాడు. సహదేవుడు మాటలు విన్న అర్జునుడు వివాహ సమయంలో తను చేసిన ప్రమాణాలను గుర్తు తెచ్చుకుంటాడు. అయినా సరే ద్రౌపది మందిరంలోకి వెళ్ళబోతూ ఉండగా సహదేవుడు, అనుమతి లేకుండా మీరు పాంచాలి మందిరంలోకి వెళ్తే అని అంటాడు. అప్పుడు అర్జునుడు, నాకు తెలుసు సహదేవా, నేను ఇంద్రప్రస్థాన్ని త్యజించి వనవాసానికి వెళ్ళవలసి ఉంటుంది. నేను ఇప్పుడు ఆవులను రక్షించేందుకు వెళ్తే నా తపస్సు ముగించుకున్న తర్వాత మళ్ళీ వస్తాను, కానీ ఇప్పుడు నేను ఆవులను రక్షించకపోతే మంచిది కాదు, ఇదే ఇప్పుడు నా ప్రథమ కర్తవ్యం అని చెప్పి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.